థింకింగ్ ప్రాసెస్ లో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. దానికి ఈ రోజు మేము సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ కావచ్చు, దాంతో పాటు నన్ను ఆదరించిన మా కస్టమర్స్ కే కావచ్చు, పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటా. కానీ ఈ సక్సెస్ మాత్రం నా ఒక్కంది కాదు, నాతో పాటు నడిచిన నా స్టాఫ్ ది. నేను ఎంత ప్రెజర్ పెట్టినా, ఒకవేళ నడవనే టైంలో, బిజీ లేని టైంలో కానీ, లేకుంటే కస్టమర్స్ నుంచి ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా ఇమీడియట్ గా మా స్టాఫ్ తోటి మీటింగ్ పెట్టుకుని దాన్ని ఎట్లా సర్దిద్దుకోవాలి, ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళతో షేర్ చేసుకుని ఇంకా బెటర్ గా ఎట్లా సర్వీస్ చేయాలని చెప్పేసి మా స్టాఫ్ తో మాట్లాడుకొని వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం కానీ, ప్రతిదీ నా ఒక్కంతో అయితే కాలేదు, మా స్టాఫ్ అందరు నాకు సపోర్ట్ చేశారు. నమస్కారం అండి. ముందుగా కళింగపట్నం కస్టమర్లకి సెకండ్ యానివర్సరీ శుభాకాంక్షలు. 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. నా పేరు సాయి, క్యాషియర్ గా పనిచేస్తున్నాను. ఫస్ట్ మాది మొదలు ఒక 10 items తోటి మొదలైన మెను ఈ రోజు 2 years కంప్లీట్ చేసుకునేసరికి 150 items తోటి మేము కంప్లీట్ చేసుకున్నాం. క్వాలిటీ విషయంలో మాత్రం చాలా దగ్గరుండి చూస్తాడు. చెప్పాలంటే ఈ 2 years కంప్లీట్ చేసుకొని మెయిన్ పాయింట్ వచ్చేసి మా ఎండి సార్. ఆయన కూడా ఒక వర్కర్ లెక్కన వచ్చి మాతో పాటు హెల్ప్ చేస్తాడు, పని చేస్తాడు, కిచెన్ లో చేస్తాడు, కౌంటర్ లో చేస్తాడు, హౌస్ సర్వీస్ చేస్తాడు. గెస్ట్ నుంచి వచ్చే ప్రెషర్ విషయంలో కానీ మాకు ఎంతో వెనుకుండి నడిపించాడు. మాతోటే పండుగ, ఏ పండుగ ప్రతి పండుగ వచ్చినా కానీ మాతోటే పండుగ జరుపుకుంటాడు. హోటల్ క్లోజ్ అయ్యాక పండుగ రోజు కూడా మాకే ఉంటాడు. సపోర్ట్ చేసి ఇప్పటికీ నా సెకండ్ బ్రాంచ్ కి, నా సెకండ్ యానివర్సరీకి ప్రతి దానికి ప్రతి అడుగులో నాతో ఉన్నారు వీళ్ళు. అలానే ప్రతి యానివర్సరీకి బ్రాంచెస్ కావచ్చు, ఫ్రాంచైజ్ మోడలే కావచ్చు, ఏదో ఒక రకంగా మేమైతే సక్సెస్ఫుల్ గా నడవాలి. ఫుడ్ కానీ, మా బెస్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రతి ఒక్క కస్టమర్ కి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.